కరీంనగర్ జిల్లా బార్ అసోసియేషన్ నాయకులు అందించిన సహకారంతోనే అలుపెరగని పోరాటాలు చేసి ఈ స్థాయికి ఎదిగిన వ్యక్తిని అంటూ పార్లమెంట్ అభ్యర్థి బండి సంజయ్ అన్నారు. నియోజకవర్గంలోని పలు అసెంబ్లీ సెగ్మెంట్లలో నిర్వహించిన ప్రచారంలో భాగంగా పాల్గొన్న బండి సంజయ్ తనదైన శైలిలో మాటలు తూటలు పేల్చుతూ విపక్షాలను ఇరుకున పెట్టే విధంగా వ్యాఖ్యలు చేశారు. అనేక ప్రజా సమస్యలపై ఉద్యమాలు చేసి అరెస్ట్ అయిన నేను ప్రజల కోసం ఇంకా ఎన్నిసార్లైనా జైలుకు వెళ్లేందుకు సిద్ధమన్నారు. గిరిబోర్ల బిడ్డకు గీడల వారసులకు మధ్య జరుగుతున్న పోరులో నాకు మద్దతు ఇచ్చిన భారీ మెజారిటీతో ఎంపీగా గెలిపించాలని కరీంనగర్ ఓటర్లకు బార్ అసోసియేషన్ నాయకులకు బండి సంజయ్ విజ్ఞప్తి చేశారు. నరేంద్ర మోడీ గారి నాయకత్వంతో పాటు కేంద్ర ప్రభుత్వం విధానాలకు ఆకర్షితులైన కరీంనగర్ కు చెందిన బీఆర్ఎస్ కార్పొరేటర్లకు బీజేపీలో చేరారు. మోదీ తనను అరెస్ట్ చేయాలని చూస్తున్నారని చెప్పడం ద్వారా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కొత్త డ్రామాకు తెరలేపారని కరీంనగర్ ఎంపీ బీజేపీ నేత బండి సంజయ్ మండిపడ్డారు. కరీంనగర్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ అవినీతిని బీజేపీ ఎట్టి పరిస్థితిలో సహించదన్నారు. కేసీఆర్ కుటుంబం అవినీతికి పాల్పడిందని, ఇక్కడ డబ్బుతో వారు విదేశాలలో పెట్టుబడులు పెడుతున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ నాణ్యానికి బొమ్మ బొరుసు లాంటివని ఎద్దేవా చేశారు. ఆస్తులు అక్రమ సంపాదనపై చర్చకు తాను సిద్ధమని, మీరు సిద్ధమేనా అని బీఆర్ఎస్ కాంగ్రెస్ నేతలకు సవాలు విసిరారు. కాంగ్రెస్ పార్టీ ఎక్స్పైరీ డేట్ అయిపోయిందన్నారు. ఇప్పటి వరకు చేసిన అవినీతి అక్రమాలు ఇక చాలని, కాంగ్రెస్ మాయ మాటలకు ప్రజలు మోసపోవద్దని సూచించారు. అక్రమ సంపాదనతో కాంగ్రెస్ గెలిచే ప్రయత్నం చేస్తుందన్నారు. 100 రోజుల్లో 6 గ్యారెంటీలు అమలు చేస్తామని మోసం చేసిన ప్రభుత్వం ప్రశ్నిస్తుంటే కాంగ్రెస్ నేతలు ఆ ఆస్తిపాస్తులపై చేస్తున్న అవినీతి ఆరోపణలపై సిబిఐ విచారణ కోరేందుకు నేను సిద్ధంగా ఉన్నానని కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ సవాలు విసిరారు. మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ సిబిఐ విచారణకు నేను సిద్ధం, మరి మీ ఆస్తిపాస్తులు అవినీతి బినామీ ఆస్తులపై విచారణకు సిద్ధమా అని ప్రశ్నించారు. ప్రధాని నరేంద్ర మోడీ సారథ్యంలో మాత్రమే దేశం అభివృద్ధిలో ముందుకు వెళ్ళగలదు అంటూ బండి సంజయ్ హామీ ఇచ్చారు. ఏంది గోపన్న, మళ్ళీ ఉద్యమాల పోస్ట్ అంటిస్తున్నట్టున్నావు? ఇంకా ఉద్యమాలు ఎందుకు తమ్ముడు? కొన్ని కోట్ల మంది రైతులకు ఏడాదికి 6,000 రూపాయల సాయం, కిసాన్ క్రెడిట్ కార్డులు, ఉచిత రేషన్ పంపిణీ, ఉచిత గ్యాస్ కనెక్షన్లు, కరోనా వ్యాక్సిన్లు, పిల్లలకు టీకాలు, ఆయుష్మాన్ భారత్ పథకం ద్వారా 5 లక్షల ఆరోగ్య బీమా, ఇలాంటి పరిపాలన కోసమే కదా మనందరం ఎదురు చూసింది. మోదీ గారు మళ్ళా ప్రధానమంత్రి కావాలంటే నా ఓటు అవసరం, మీ ఓటు అవసరం, మనందరి ఓట్లు అవసరం. కమలం గుర్తుకు ఓటేద్దాం, బీజేపీని గెలిపిద్దాం. మోడీ మన అందరి నేస్తం, బీజేపీనే గెలిపించేద్దాం.